హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలైతే వీడియోలో తెలుసుకుందామండి. వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఏపీ ఎన్‌జీఓ సంఘం ఏపీజేఏసీ చైర్మన్ అలపర్తి విద్యాసాగర్ తెలిపారు. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంపుతో సహా ఇతర డిమాండ్లపై త్వరలో సీఎం చంద్రబాబు సమీక్షలో జరగనున్న సమావేశంలో చర్చిస్తామన్నారు. ప్రభుత్వ అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం గురువారం విజయవాడలోని ఎన్‌జీఓ హోంలో జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు తమ సమస్యలు, న్యాయపరమైన డిమాండ్లపై విద్యాసాగర్కు వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ పీఆర్సీ చైర్మన్ నియామకం, ఐఆర్ మంజూరు, డీఏ బకాయిల విడుదల, పెండింగ్ బిల్లుల చెల్లింపు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం వంటి విషయాలపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన ఉంటుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. లేని పక్షంలో తదుపరి కార్యాచరణకు జేఏసీ నాయకులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో గవర్నమెంట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు పాణ్యం వేణు, ప్రధాన కార్యదర్శి అల్లం సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.